హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో టెక్స్టైల్స్ కమిటీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. సో ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో వన్ బై వన్ మనము నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం రండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. టోటల్ 40 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. మనకి ఆల్ ఓవర్ ఇండియా మనకి జాబ్ లొకేషన్స్ ఉన్నాయి. మనకు దగ్గరలో మనం గమనించినట్లయితే బెంగళూరు, చెన్నై, గుంటూరు, హైదరాబాద్ లో మనకైతే వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏజ్ లిమిట్ కి సంబంధించి డీటెయిల్స్ గమనించినట్లయితే మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఫ్రెండ్స్, మాక్సిమం 35 ఇయర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే బీఎస్సీ ఫిజిక్స్ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకొని ఉండాలి, లేదా బీటెక్ ఇన్ టెక్స్టైల్స్ టెక్నాలజీ చదువుకొని ఉండాలి. అండ్ అలానే ఏజ్ లిమిట్ అనేది 31st of March 2024 ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించండి. అండ్ అలానే క్యాండిడేట్స్ ఈ జాబ్ కి సెలెక్ట్ అయినట్లయితే మనకి పర్ మంత్ 26,000 రూపీస్ అయితే మనకి ఇక్కడ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. పర్ వీక్ మనం అయితే 6 days వర్క్ చేయాల్సి ఉంటుంది. 8 క్యాజువల్ లీవ్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ లో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారాగా క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ క్యాండిడేట్ కి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వన్స్ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే క్యాండిడేట్స్ ని వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకుని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి టెంపరీ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, 3 years పాటు. సో ఫస్ట్ ఇయర్ మనకి 26,000 రూపీస్ మనకి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 6% ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. సో 3 years కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం జాబ్ అనేది కల్పిస్తాము అని చెప్పేసి ఎక్కడా మనకు మెన్షన్ చేయలేదు. సో ఇవి కేవలం ప్యూర్ గా టెంపరీ బేసిస్ పైన మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో టెంపరీ బేసిస్ పైన వర్క్ చేయడానికి విల్లింగ్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి. మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా మీరైతే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ ఐడెంటిటీ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ అలానే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి సెల్ఫ్ అటెస్ట్ చేసి మీరైతే మీ అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ కి సెండ్ చేయాలనేది కూడా నేను మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. సో ముందుగా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం గమనిద్దాము. సో మన అప్లికేషన్స్ అనేవి 31st of May 2024 లోపు రీచ్ అయ్యే విధంగా అయితే మనమైతే మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో సెండ్ చేయాల్సిన అడ్రస్ మనం ఇక్కడ గమనిద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి కొన్ని రీజియన్స్ యొక్క అడ్రస్లు అనేవి మనకు ప్రొవైడ్ చేశారు. సో వీటిల్లో ఏదో ఒక రీజియన్ కి మాత్రమే మన అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ అలానే ఆ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవడానికి మన అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మీరు ఏ రీజియన్ కైనా మీరు అప్లై చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు ఎక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్న వర్క్ లొకేషన్ కి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేనైతే మీకు ఇక్కడ గుంటూరు అండ్ హైదరాబాద్ కి సంబంధించిన అడ్రస్లు అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి గమనించండి. ఇన్ కేస్ మీరు అదర్ రీజియన్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే వాటికి సంబంధించిన అడ్రస్ల కోసం నేను ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ రీజియన్స్ యొక్క అడ్రస్లు అనేవి నోట్ చేసుకోవచ్చు. సో ముందుగా హైదరాబాద్ కి సంబంధించి మనం గమనించినట్లయితే టెక్స్టైల్స్ కమ్యూనిటీ, ఫస్ట్ ఫ్లోర్, UNI, డోర్ నెంబర్ 10-1-1200, AC గార్డ్స్, మాసప్ ట్యాంక్ రోడ్, హైదరాబాద్ 500004 కి అయితే మనము మన అప్లికేషన్స్ ని సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు గుంటూరులో ఉన్న టెక్స్టైల్స్ కమ్యూనిటీకి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే టెక్స్టైల్స్ కమ్యూనిటీ, సాయిరామ్ కాంప్లెక్స్, డోర్ నెంబర్ 25-1-9, నియర్ మస్తాన్ దర్గా, GT రోడ్, గుంటూరు
522004 కి అయితే మీరు మీ అప్లికేషన్స్ ని సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ నోటిఫికేషన్ లో మనకు అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.